హాయ్ హలో వెల్కమ్ టు సావరీ మూమెంట్స్. ఈరోజు మనం చేసుకోబోయేది టమాటా ఎండు రొయ్యలు. నేను చేసే ఈ ప్రాసెస్లో చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది, అలానే స్మెల్ కూడా రాదు. ముందుగా ప్యాన్లో ఇలా తల ఇంకా తోక తీసుకున్నటువంటి ఎండు రొయ్యల్ని వేసుకొని చక్కగా వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల స్మెల్ అనేది రాదు, పైన ఉన్న కాడలనేటివి కూడా పోతాయి ఇలా గోలడం వల్ల. ఇప్పుడు వీటిని పక్కకి తీసేసుకోవడమే. ఆయిల్ వేడెక్కిన తర్వాతకి చాప్ చేసుకున్నటువంటి మీడియం సైజ్ ఆనియన్స్‌ని వేస్తున్నాను నేనిక్కడ. అలానే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేస్తున్నాను. వీటిని చక్కగా గోలించుకోవాలి. ఇలా ఆయిల్‌లో గోలుతూ ఉండగా లైట్ గోల్డెన్ కలర్‌లోకొచ్చిన తర్వాతకి పసుపు యాడ్ చేసుకుందాం. పసుపుని కూడా మిక్స్ అయ్యేలాగా చక్కగా కలుపుకోవాలి. 2 మినిట్స్ తర్వాతకి అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని యాడ్ చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని చక్కగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ముందుగా వేయించుకున్నటువంటి ఎండు రొయ్యలని హాట్ వాటర్‌లో చక్కగా వాష్ చేసుకొని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. 1 మినిట్ తర్వాతకి సాల్ట్ ఇంకా కారంని కూడా యాడ్ చేసుకుందాం. ఇలా ఆయిల్ పట్టేంతలాగా చక్కగా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాతకి మీడియం సైజులో కట్ చేసుకున్నటువంటి టమాటోస్‌ని కూడా యాడ్ చేసుకుందాం. ఇక్కడ టమాటోస్ అన్నీ చక్కగా మగ్గనిచ్చుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడేం వాటర్ ఏం యాడ్ చేసుకోవట్లేదు. ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకుంటూ ఉడికించుకోవాలి. ఈ స్టెప్స్ ఫాలో అవుతూ మీరు మీ కర్రీని ప్రిపేర్ చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఒక 5 మినిట్స్ తర్వాతకి టమాటోస్ అన్నీ చక్కగా ఉడుకుతాయండి. ఇలా ఆయిల్ సెపరేట్ అవుతున్నప్పుడు ధనియా పౌడర్ ఇంకా గరం మసాలాని కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలాంటి రెసిపీస్ కోసం మా ఛానల్‌ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఫాలో చేయండి. ఆయిల్ సెపరేట్ అవుతున్నప్పుడు కొత్తిమీరని యాడ్ చేసుకొని 5 మినిట్స్ వరకి స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని మగ్గించుకోవాలి. ఈ స్టెప్స్ ఫాలో అవుతూ చేయండి. ఈజీగా అవుతుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉండే టమాటా ఎండు రొయ్యల కర్రీ. ఈ కర్రీ 2 డేస్ వరకు నిలువగా కూడా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.